కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతి భద్రతలు అసలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత మండిపడ్డారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఉదయాన్నే పేపర్ తెరిస్తే అన్ని పెద్ద పెద్ద డైలాగులే కనిపిస్తాయని, నో యాక్షన్ అని కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళలకు రక్షణ ఉండదని వాళ్ల మనసులో ఒక మచ్చగా మిగిలిపోయి ఉందన్నారు. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పూజిత హెచ్చరించారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకి రక్షణ లేదు. శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మహిళల మీదే దాడులు జరిగేలా, ఎవరో వేరే వాళ్ళు కాదు, గుర్తు తెలియని వ్యక్తులు చేసింది కాదు, మీకు సంబంధించిన నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు లేకపోతే రకరకాలైనటువంటి వేధింపు చర్యలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీ నాయకులు గాని లేకపోతే ప్రజల్లో ఉండే వెధవలు గాని ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మీ కూటమి పాలనలో మీరందరూ ఏం చేస్తున్నట్టు? మామూలుగా పొద్దున్నే పేపర్ తీయంగానే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయండి దానికి సంబంధించి, అంతే. దాని తర్వాత ఇంకేమి యాక్షన్స్ లో కార్యరూపం దాల్చట్లేదు, మాటల్లోనే ఉండిపోతుంది కూటమి ప్రభుత్వం. మనం ఏమి రాజ్యాంగం ఉండేటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా, లేకపోతే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయొచ్చు అధికారం ఉంటే అన్నటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా? నాకు అర్థం కావట్లేదు. మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు, హోంమంత్రిగా మహిళ ఉంది, ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేని ఇల్లు లేదు, న్యూ నార్మల్ కోవిడ్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం లేనటువంటి జిల్లా కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ లేకుండా పోతుంది. న్యూ నార్మల్. పాపం జనాలకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది. మహిళలే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలన్నా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ఆ రోజు అక్కడ అందరి మధ్యలో జరిగినటువంటిది మేము కూడా కొంత ఎంక్వైరీ చేసాం. మాకు వచ్చినటువంటి తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే, అక్కడ ఏదైతే మీరు అన్నారో అరవ శ్రీధర్ ఇంకా అధికారిక ప్రోగ్రాముల మీద పాల్గొనకూడదు అని అన్నారో, అధికారిక ప్రోగ్రాం గురించే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే. మరి అది కేవలం స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు ఊరుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాటల్ని నేనెందుకు లెక్క చేయాలి, నేను ఎమ్మెల్యేని అనుకొని అరవ శ్రీధర్ గారే పోయి ఆయన పార్టీకి ఆయన అధికారిక ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అది పాపం జనసేన నాయకులు, జనసేన వాళ్ళ మీద వదిలేద్దాం. ఏం జరిగింది అనేటువంటిది అసలు జరుగుండకూడదు. ఎప్పుడైతే ఆయన్ని విచారణ జరిగేంత వరకు ఏ రకమైనటువంటి ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేయకూడదు, జరుగుండకూడదు. జరిగింది సరే. ఇక్కడ పాపం ఆ మహిళ బయటికి, అంటే తప్పు చేసిన వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అతనికి ఏం శిక్ష ఉండదు, అతనికి ఏమి ఈ లిమిటేషన్స్ ఉండవు. పాపం ఆ అమ్మాయి ఆడపడిచి బయటకు వచ్చి పాపం బిడ్డకు ఆకలంటే ఒక షాప్కి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కుంటుంటే ఆమె దాడి చేస్తారా? ఆమెకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేస్తారా? దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ప్రభుత్వంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు లోకేష్ బాబు అందరూ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నట్టు అసలు నాకు తెలియక అడుగుతాను. అన్నగారు ఎన్నో తీసుకొచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా, రక్షణ ఉన్నది రక్షణని బయటికి దోశారు అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని కానీ, రకరకాలైనటువంటి అన్యాయాలు కానీ, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని కానీ, జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈరోజు జరిగిన ఘటన జరిగుండకూడదు. అసలు ఆ జాగ్రత్తలు తీసుకోవడము, వాటిల్లో
ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అధికారులు కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయారండి. మృగాల మధ్యన బతుకుతున్నాము అనేటువంటి భావన వచ్చింది. ఖచ్చితంగా ఈ మహిళలకి న్యాయం జరగాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాము. మహిళలకి న్యాయం చెయ్యండి, చేసినటువంటి నిందితుల్ని వెంటనే చర్యలు తీసుకోండి. కేవలం నిందితుడినే కాదు, దాని పక్కన అండగా నిలిచి పోలీసులు కూడా ఏదైతే సహకారం అందిస్తున్నారో ఆ పోలీసు అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే నడిచిపోతుంది అని అనుకోవద్దు. దీన్ని మేము నేషనల్ ఉమెన్ కమిషన్ దాకా తీసుకొని వెళ్ళైనా ఖచ్చితంగా దీన్ని కంప్లైంట్ రేస్ చేసి ఎంత పెద్ద అధికారికైనా శిక్ష పడేలాగా మేము ప్రయత్నిస్తాం. మీకు ఒక అవకాశం ఉంది, ఈరోజు తీసుకోండి. లేకపోతే మేము కానీ ఉద్యమించాము, లేకపోతే మేము కానీ యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టాము అని అంటే ప్రజల్ని మీరు ఆపలేరు. నేను ఇది వరకు చెప్పాను, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి వాళ్ళము ఏదో గొడవలు చేయాలి, ఇది ఇబ్బంది పెట్టాలి, ప్రజలకి ఇబ్బంది కాకూడదు, ప్రభుత్వానికి ఇబ్బంది కాకూడదు అనే ఆలోచన తప్ప తిరుగుబాటు అనేది చాలా సులభం. కాకపోతే న్యాయం కోసం పోరాడదాము, న్యాయంగా పోరాడదాము అని చెప్పి అందుకనే నేషనల్ ఉమెన్ కమిషన్ని కూడా మేము అప్రోచ్ అవబోతున్నాము. మీరు ఎవరెవరైతే నిర్లక్ష్యం వల్ల, ఎంత పెద్దవాళ్ళైనా కానీ కూటమి పెద్దల నిర్లక్ష్యం వల్ల లేకపోతే వాళ్ళ చేసిన తప్పుల వల్ల ఈ ఘటనలు జరిగాయి అనేది వెలుగులోకి వస్తే వాళ్ళకు కూడా శిక్ష పడేలాగే మేము పోరాడతాం. కాబట్టి మేము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యండి. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.